వైసీపీ పార్టీలో ప్రభుత్వంలో సర్వం తానై వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పు విషయంలో బొత్స సత్యనారాయణతో మీడియా ప్రకటన చేయించడానికి కారణమేంటి? మంత్రుల నియోజకవర్గాల మార్పుకి సంబంధించిన అంశం కావడం వల్లే సజ్జల వెనక్కి తగ్గి బొత్సతో ప్రకటన చేయించారా? తమ సీట్లను కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయమా? అధికారం ఆదాయం ఉన్న పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే కట్టబెడుతున్నారా? కాపు, బీసీ, ఎస్సీ, మైనారిటీ నాయకులను కేవలం ప్రతిపక్షాలపై విరుచుకుపడేందుకు వాడుకొని వదిలేస్తున్నారా? పాలేగాలలా రాజకీయ పెత్తనం చేస్తున్న వైసీపీ సమన్వయకర్తలు ప్రతిపక్షాలపై పోరాటానికి మాత్రం పేద వర్గాల నాయకులను ముందుకు ఎగదోస్తున్నారా? వైసీపీలో కీలక నిర్ణయాలు, ప్రభుత్వ విధానాల విషయంలో ఎప్పుడూ సజ్జల రామకృష్ణారెడ్డి అధికారిక ప్రకటనలు చేస్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఇన్ఛార్జీల మార్పు నిర్ణయాన్ని మాత్రం సజ్జల కాకుండా బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇన్ఛార్జీల మార్పు అంశం సున్నితమైంది కావడంతో శస్త్రచికిత్స తర్వాత హైదరాబాద్లో ఉంటున్న మంత్రిని పిలిపించి మరీ ఇన్ఛార్జీల మార్పు నిర్ణయంపై మీడియా ప్రకటన చేయించారు. కాగా సోమవారం ప్రకటించిన 11 మంది ఇన్ఛార్జీలలో 3 మంత్రులు ఉన్నారు. అందులోనూ 2 దళిత మంత్రులు కాగా మరొకరు బీసీ మంత్రి. ఈ నేపథ్యంలో ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులను వారి సొంత నియోజకవర్గం నుంచి మరో చోటకు మార్చే నిర్ణయాన్ని సజ్జలతో ప్రకటించడం కంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతో ప్రకటన చేయించడం మేలని జగన్ భావించినట్టు తెలుస్తోంది. పార్టీ వ్యవహారం ఏదైనా ప్రెస్ మీట్లు, ప్రత్యేక ఇంటర్వ్యూలతో హడావిడి చేసే సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల మార్పు అంశంలో అభ్యర్థుల నుంచి వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతోనే సీనియర్ మంత్రి బొత్స చేత ప్రకటన చేయించినట్టు తెలుస్తోంది. నిజానికి జగన్ తీసుకున్న సమస్యాత్మక నిర్ణయంపై మంత్రి బొత్సతో ప్రకటన చేయించారని అర్థమవుతోంది. తద్వారా వివాదాస్పదమైన అభ్యర్థుల మార్పు వ్యవహారంలో జగన్ చేతికి మట్టి అంటకుండా బొత్సను అడ్డుపెట్టుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అభ్యర్థుల మార్పు వ్యవహారంపై ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా రాజకీయ రచ్చ జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అందుకే సీఎం నిర్ణయాన్ని సజ్జల స్వయంగా ప్రకటించకుండా బొత్స సత్యనారాయణతో ప్రకటన చేయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వందలాది నామినేటెడ్ పదవులు, సలహాదారుల పదవులు, ఆదాయం వచ్చే ఇతర పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి కాపులు, బీసీలు, దళితులు, మైనార్టీలకు మాత్రం జీతాలు కూడా రాని కుల కార్పొరేషన్ పదవులిచ్చి ఇతర వర్గాలన్నింటికీ అన్యాయం చేస్తున్నారని సామాజిక ఉద్యమకారులు, రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతర వర్గాలకు చెందిన బలమైన నాయకులను కూడా స్వతంత్రంగా వ్యవహరించే వీలు లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి రెడ్డి నాయకులను ప్రాంతీయ సమన్వయకర్తల పేరుతో జగన్మోహన్ రెడ్డి నియమించిన సంగతి అందరికీ తెలిసిందే. 3-4 జిల్లాలకు ఒక్క సమన్వయకర్త పనిచేస్తూ ఆ జిల్లాల్లోని బలమైన నాయకులను కూడా అనామకులుగా మార్చి రెడ్డి కుల రాజకీయ గుత్తాధిపత్యానికి తెరదీశారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తున్న ప్రాంతీయ సమన్వయకర్తలు, మరోవైపు భారీ స్థాయిలో ఆర్థిక దోపిడీకి, భూదోపిడీకి, ఇతరత్రా వనరుల దోపిడీకి పాల్పడుతూ పాళేగాళ్ల రాజ్యాలను తలదన్నేలా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రాంతీయ సమన్వయకర్తలందరూ తమ దోపిడీలో జగన్మోహన్ రెడ్డికి వాటాలు పంపుతారని రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తోంది. ఆ ధీమాతోనే ప్రాంతీయ సమన్వయకర్తలందరూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇంతగా రాజకీయ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న ప్రాంతీయ సమన్వయకర్తలు ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికి, వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సమర్థించడానికి, ఇన్ఛార్జీల మార్పు వంటి సున్నితమైన వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉంటారనే విషయం నిరంతరం రుజువవుతూనే ఉంది. ఇలాంటి తలనొప్పి వ్యవహారాలన్నింటికీ కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ వర్గాల నాయకులను ముందు పెట్టి వారిని సర్వత్రా విమర్శల పాలయ్యే దయనీయ పరిస్థితుల్లోకి నెట్టడం జగన్మోహన్ రెడ్డికి బెన్నతో పెట్టిన విద్యేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ చూపిస్తున్న ఈ కులపక్షపాతాన్ని వైసీపీలోని ఇతర కులాల నాయకులు తెలుసుకునే రోజు ఎప్పుడొస్తుందో కాలమే నిర్ణయించాలని రాజకీయ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.